ప్రేమ కలిగిన మా యేసు ప్రభువా, మీరు మాకు అనుగ్రహించిన ఈ శ్రేష్టమైన సమయం కొరకు నీకు స్తోత్రం చెల్లిస్తున్నాం. కల్వరి శిలువలో మా కొరకు విలువబడినటువంటి దేహమును జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా కొరకు చిందించబడినటువంటి రక్తాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు మా కొరకు చేసినటువంటి ఆ గొప్ప విమోచన బలి, దానిని బట్టి మేము రక్షించబడ్డాం. మేము యోగ్యులము కాదు, ఏ మాత్రము ప్రభా, కృపకు యోగ్యులము కాని మమ్ములను మీ కృపతో ప్రేమించి రక్షించి మీ ప్రియ బిడ్డలుగా మీరు అంగీకరించినందుకు మీరు సిలువలో చేసినటువంటి ఆ గొప్ప త్యాగమును మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. మీరు సిలువలో పలికినటువంటి మాటలను మేము జ్ఞాపకం చేసుకుంటున్నాం. యేసు యొక్క స్వారూప్యము మా జీవితంలోనికి వచ్చినట్లు సహాయం చేయాలి. యేసు నామములో అడుగుచున్నాము తండ్రి, ఆమేన్. దయచేసి కూర్చోండి. ప్రియులారా, ఇదేదో మనం అలవాటుగా ఒక ఆచారంగా ఇక్కడ చేరలేదు. నిజముగా మన ప్రభు అయిన యేసు సిలువలో తాను చేసినటువంటి ఆ గొప్ప త్యాగాన్ని జ్ఞాపకం చేసుకుంటూ ఆ ప్రేమమూర్తి పాదాల చెంత కూర్చొని ఆయన నేర్పినటువంటి ప్రేమను, ఆయన చేసినటువంటి త్యాగాన్ని మనం జ్ఞాపకం చేసుకోవడానికి, తద్వారా ఆయన యొక్క స్వారూప్యములోనికి మారడానికి మనం ఇక్కడ చేరాం. అదేదో మన ప్రభు ఈ దినాన ఈ సమయంలో ఆ శిలువ మీద వేలాడుతున్నాడని మనము కూడా మన విచారాన్ని, బాధను వ్యక్తం చేయడానికి ఇక్కడికి రాలేదు. ఆయన చేసిన త్యాగంలో నుండి మనము పాఠాలు నేర్చుకుని మనము కూడా క్రీస్తు స్వారూప్యంలోనికి మారడానికి ఇక్కడికి వచ్చాం. కాబట్టి ఈ కొద్ది సమయపు ధ్యానాన్ని మనం భయభక్తులతో ధ్యానం చేద్దాం. మన ప్రభు అయిన యేసు ఆయన గురువారం రాత్రి పస్కాను తన శిష్యులతో కలిసి భుజించారు. భుజించిన తర్వాత వారందరూ కీర్తన పాడి అలవాటుగా ప్రార్థనకు వెళ్ళేటువంటి ఒలీవ కొండకు ఆయన ప్రార్థన కొరకు వెళ్ళారు. ఇప్పుడు గెస్సెమనే తోటలో ఆయన దుఃఖాక్రాంతుడై గొప్ప వేదనతో తన ప్రార్థనలో లీనమై ఉన్నాడు. ఆయన శిష్యులైతే ఆయన పడుతున్నటువంటి వేదనను గుర్తించలేకపోయారు. కారణం ఏంటంటే మన ప్రభు అయిన యేసుకు తెలుసు ఆయన తండ్రి చిత్తాన్నే జరిగించడానికి ఈ లోకానికి వచ్చాడు. ఆయనకు ఇంకొన్ని గంటల తర్వాత ఆయన సిలువకు ఎక్కాలని, సిలువలో తన ప్రాణాన్ని పెట్టాలని, ఎలాంటి భయంకరమైనటువంటి మరణాన్ని ఆయన పొందబోతున్నాడో అదంతా ఆయనకు తెలుసు. కాబట్టి ఆయన యొక్క మానవ దేహము ఆ శ్రమను, ఆ వేదనను తట్టుకోలేనటువంటి స్థాయిలో ఉండింది. అందుకే ఆయన గెస్సెమనే తోటలో ప్రార్థనలో ప్రభువుకు మొరపెట్టాడు. తండ్రి, సాధ్యమైతే ఈ గిన్నెను నా యొద్ద నుండి తొలగించము, ఆయనను నా ఇష్ట ప్రకారము కాదు, నీ చిత్త ప్రకారమే. ఆయన మానవ శరీరము ఆ భయంకరమైనటువంటి వేదనను తట్టుకోలేనంత స్థాయిలో ఉంది. ఆ వేదన యొక్క తీవ్రత, దాని యొక్క స్థాయి ఎంతంటే
ఆయన శరీరంలో నుండి కారుతున్నటువంటి చెమట నేలను పడుతున్నటువంటి గొప్ప రక్త బిందువుల వలె అయినట. మానసిక శాస్త్రవేత్తలు ఏమని చెప్తారంటే, ఒక వ్యక్తి తట్టుకోలేని భయంకరమైనటువంటి బాధతో నలిగిపోతున్నప్పుడు, దాని యొక్క తీవ్రత ఉచ్చఘట్టానికి చేరినప్పుడు శరీరంలో ఉన్నటువంటి సన్నని నరాలు పగిలిపోతాయట. పగిలినప్పుడు చెమట రక్త బిందువులు కలిసి వస్తాయట. అది సాధారణంగా ఏ వ్యక్తికి జరగదు, అది ఎక్కడో ఒకళ్ళకి జరుగుతుందట. అది మన యేసుకు ఆ స్థాయిలో కష్టం వచ్చింది. అయినప్పటికీ కూడా ఆయన తండ్రి యొక్క చిత్తానికి ఆయన్ని తను తాను అప్పగించుకోవడం మనం చూస్తున్నాం. ఆ ముందటి దినమంతా, ఆ సాయంకాలం ఆయన వారితో కలిసి పస్కా భుజించలేదు. తన శిష్యులు మాత్రమే భుజించారు. వారితో కలిసి పానము చేయలేదు. శిష్యులు మాత్రమే పానము చేశారు. ఆయన ఉపవాసం మాత్రమే ఉన్నారు. ప్రార్థనలో తన యొక్క శక్తి అంతా కోల్పోతూ ఉన్నాడు శరీరంలో. అయితే ప్రార్థనలో ప్రభువు చెంత వేచి ఉన్నాడు. దేవదూతలు పరలోకం నుండి వచ్చి ఆయనకు పరిచర్య చేయడాన్ని గురించి మనం చూస్తాం. అయితే శిష్యులకు ఈ విషయం ఏది అర్థం కాదు. వాళ్ళు నిద్రావస్థలో ఉన్నారు. మన ప్రభువు చెప్పారు, ఇక మీరు వెళ్ళి విశ్రాంతి తీసుకునండి, నా గడియ సమీపించింది. ఇంతలో యూదా ఇస్కరియోతు వచ్చి యేసును ముద్దు పెట్టుకొనడం, చెలికాడా నీవు చేయదలుచుకున్నది చేయని మన ప్రభు అయిన యేసు చెప్పడం మనకు తెలుసు. వెంటనే ఆయనను పట్టుకొని బంధించారు. అక్కడ నుండి ప్రధాన యాజకుని ఇంటికి తీసుకువెళ్ళారు. ఆ రాత్రంతా కూడా మన ప్రభు అయిన యేసు బంధించబడిన వాడై అలాగే ఒక దోషిలాగా, నేరస్తుడు వలె వాళ్ళ మధ్యలో నిలవబెట్టబడ్డాడు. వాళ్ళు ఆయన మీద ఎన్ని నేరాలు మోపాలో దాని కొరకు వెతుకుతూ ఉన్నారు. రాత్రంతా ఆయన మీద నేరాలు మోపుతూనే ఉన్నారు. అయితే ఆయనకు శిక్ష విధించే అధికారం వాళ్ళకి లేదు. కాబట్టి ఉదయానికి పొంతి పిలాతు దగ్గరికి తీసుకుని వచ్చారు. పిలాతు కూడా ఆయనలో ఏ నేరాన్ని కనుగొనలేకపోయాడు. చూడండి, ఇలాగా ప్రభు అయిన యేసును ఆ రాత్రి అంతా ఎంతో కష్టపెట్టారు. పగలంతా కష్టపడ్డా, ఆ ఉదయకాలం వరకు కష్టపడ్డారు. ఆ తర్వాత ఈయన హేరోదు పరిపాలన కింద ఉన్నటువంటి భూభాగానికి చెందినవాడిని హేరోదు దగ్గరికి పంపించారు. హేరోదు నాకు సంబంధం లేదు, పిలాతు దగ్గరికే తీసుకెళ్ళమని పిలాతు దగ్గరికి పంపించి ఇలాగా అటు ఇటు ఇటు అటు తిప్పి చివరికి మన ప్రభు అయిన యేసును ఆ మోయలేనటువంటి భారమైనటువంటి బరువైన సిలువను భుజాన మోపి గొల్గొతా వరకు మోయించారు. అంతకంటే ముందు ప్రేతోరియం అనేటువంటి అధికార మందిరంలో, పిలాతు యొక్క అధికార మందిరంలో జరిగినటువంటి దౌర్జన్య కాండకు అంతే లేదు. ఆయన యొక్క శిరస్సు మీద ముళ్ళ కిరీటాన్ని పెట్టారు. ఓ నువ్వు రాజు కదా, యూదులకు రాజు కదా, నీకు కిరీటం లేకపోతే ఎలాగూ? వెంటనే ఒక ముళ్ళ తీగను తీసుకుని వచ్చి ఒక కిరీటం లాగా అల్లి ఆయన తలలో గుచ్చారు. అలాగా ఆ పొడుగైనటువంటి ముళ్ళు మన ప్రభు యొక్క ఆ తలలో నుండి, ఆ చర్మంలో నుండి, ఆ కళ్ళల్లో నుంచి అలాగ గుచ్చుకొని వాటి నుండి ఆ రక్తము దారులు దారులుగా కారుతూ ఉంది. అంతేకాదు, ప్రభు అయిన యేసు యొక్క దేహాన్ని కొరడాలతో చీల్చివేశారు. మనము
యెషయా గ్రంథము 53వ అధ్యాయంలో చదువుతాము ఆయన ఎలాంటి శ్రమను అనుభవించాడు. 53వ అధ్యాయము 2వ వచనం నుండి చదివితే, లేత మొక్కవలను ఎండిన భూమిలో మొలిచిన మొక్కవలను అతడు ఆయన ఎదుట పెరిగెను. అతనికి స్వరూపమైనను సొగసైనను లేదు. మనం అతన్ని చూచి అపేక్షించున్నట్లుగా అతని యందు స్వరూపము లేదు. స్వరూపం అంటే మంచి రూపం. మనము ప్రేమించి రిలీజ్ అవ్వగలిగినట్లుగా, లేకపోతే ఆయన్ను అభిమానించగలిగినట్లుగా, ఆయన్ని ప్రేమించదగిన వాళ్ళలాగా ఒక మంచి రూపం ఆయన దగ్గర కనబడలేదు. అంత వికారం అయిపోయింది మన ప్రభు యొక్క రూపం. అతడు తృణీకరింపబడిన వాడును, ఆయన మనుష్యుల వలన విసర్జింపబడిన వాడును, వ్యసనాక్రాంతుడుగాను వ్యాధిని అనుభవించిన వాడుగాను, మనుష్యులు చూడనల్లని వాడుగాను ఉండెను. అతడు తృణీకరింపబడిన వాడు కనుక మనము అతనిని ఎన్నిక చేయకపోతుంది. నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనములను వహించెను. ఆయనను మొత్తబడిన వానిగాను, దేవుని వలన బాధింపబడిన వానిగాను, శ్రమ నొందిన వానిగాను మనం అతన్ని ఎంచితిమి. మన అతిక్రమ క్రియలను బట్టి అతడు గాయపరచబడిను, మన దోషములను బట్టి నలుగుగొట్టబడిను. మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడిను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచున్నది. చూడండి, ఇది మన ప్రభు అయినటువంటి యేసు సిలువలో భరించినటువంటి ఆ బాధ. ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి మన ప్రభు అయిన యేసు ఆయన సిలువకు కొట్టబడి భూమికి ఆకాశానికి మధ్యలో 2 కొయ్యల మీద వేలాడుతూ ఉన్నప్పుడు, ఇంకా చెప్పాలి అంటే ఆయన శరీరం అంతా, దేహమంతా పచ్చి పుండైపోయింది. దున్నవాడు భూమిని దున్నినట్లుగా ఆయన యొక్క వీపు దున్నబడింది. ఎక్కడ చూసినా గాయాలు, వేదన. ఉదయం 9 గంటలకల్లా ఆయనను సిలువకు ఎక్కించారు. అప్పుడే ఉదయించినటువంటి సూర్యుడు ఎండ వేడిమితో విజృంభిస్తూ ఉన్నాడు. ఆ యొక్క సూర్య కిరణాలు ఆయన యొక్క పచ్చి గాయాల మీద పడినప్పుడు లోపల ఎక్కడో ఉన్నటువంటి ఆ కొంచెము ద్రవ రూపంలో ఉన్నటువంటి చెమట బయటకు వచ్చి ఈ పచ్చి గాయాలతో కలిసినప్పుడు ఆయన యొక్క దేహములోని ప్రతి గాయము మంటతో మండిపోతూ ఉంది. ఆయన శరీరం ఎంతో అలసిపోయింది. ఆయన దేహం అంతా ఎంతో బలహీనంగా ఉంది. కృంగిపోయి ఉన్నాడు ప్రభు. అలాంటి పరిస్థితుల్లో మన ప్రభు శిలువ మీద నుండి పలుకుతున్నటువంటి ఆ ప్రేమ మాటలను మనం ధ్యానం చేసుకున్నాం. లూకా సువార్త 1వ అధ్యాయం, లూకా సువార్త 23వ అధ్యాయము 34వ వచనంలో మనం చదివితే, యేసు తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు గనుక వీరిని క్షమించుమని చెప్పాను. చాలు. ఇక్కడ మన ప్రభు అయిన యేసు తానే స్వయముగా శిలువలో అంత కష్టం మధ్యలో వేలాడుతూ పలుకుచున్నటువంటి ఆ ప్రేమ మాటలు చూడండి. తండ్రి వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనుక వీరిని క్షమించు. ఇది సాధ్యమండి? మానవ జీవితాన్ని జీవిస్తున్నటువంటి మనకు మానవ శరీరంలో కలిగేటువంటి నొప్పి ఏమిటో, అవమానం ఏమిటో,
బాధ ఏమిటో, హింస ఏమిటో ఎరిగినటువంటి మనము తీవ్రముగా నిందించబడినప్పుడు, అన్యాయముగా హింసించబడినప్పుడు ఈ మాట మనం చెప్పగలమా? చూడండి, మన ప్రభు అయిన యేసు ఈ లోకంలో ఉన్నప్పుడు, ఆయన శరీరధారిగా ఉన్నప్పుడు ఆయన ఏమి బోధించారో మనం చూద్దాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 44వ వచనానికి తిప్పుకుంటే, నేను మీతో చెప్పునదేమనగా, మీరు పరలోకమందున్న మీ తండ్రికి కుమారులై ఉండునట్లు మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మును హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఇది మన ప్రభు అయిన యేసు తన యొక్క ప్రారంభ సేవలో, ప్రారంభ వర్తమానాల్లో ఒక వర్తమానంలో చెప్పినటువంటి మాట ఇది. మీరు పరలోకమందున్న తండ్రికి కుమారులు కుమార్తెలు అవునట్లుగా మీ శత్రువులను ప్రేమించుడి. మనల్ని ప్రేమించే వాళ్ళను ప్రేమించడం అది చాలా సులభం, అది ఎవరైనా చేయగలరు. పరలోకపు తండ్రి యొక్క కుమారులు కుమార్తెలు వారు చేయదగింది ఏమిటంటే, వాళ్ళు చేసి చూపించవలసింది ఏమిటంటే, మీ శత్రువులను ప్రేమించుడి, మిమ్మల్ని హింసించు వారి కొరకు ప్రార్థన చేయుడి. ఏదో మనము ప్రభు శిలువలో పలికిన ఈ మాటలను ధ్యానం చేసుకుంటూ వెళితే సరిపోదు. ఇది మన యొక్క వ్యక్తిగత జీవితంలో ఇది మనం అనుభవించగలుగుతున్నామా, ఇది మనం చేయగలుగుతున్నామా, ఇది ప్రశ్న. మన శత్రువులను ప్రేమించేటువంటి గుణము, లేకపోతే హింసించే వారి కొరకు ప్రార్థన చేసేటువంటి ఈ గొప్ప గుణాన్ని మన ప్రభు అయిన యేసులో మనం చూస్తున్నాం. అది కూడా ఏదో ఆయన శరీరంలో మామూలుగా సౌఖ్యముగా సుఖముగా ఉన్నప్పుడు కాదు, తీవ్రమైన హింసలో, నిందలో, అవమానములో, కష్టములో, మరణము చెందేటువంటి పరిస్థితుల్లో ఉన్నప్పుడు ఆయన దానిని చేసి చూపించడాన్ని మనం చూస్తున్నాం. తండ్రి, వీరేమి చేయుచున్నారో వీరెరుగరు గనక వీరిని క్షమించుము. పరలోకపు తండ్రి యొక్క నిజమైనటువంటి కుమారుడు. ఆయన ఏమి బోధించారో అదే చేసి చూపించే కుమారుడు. ప్రియులారా, ఈ పరలోకపు తండ్రి కుమారులంగా కుమార్తెలంగా ఉండడానికి మనం వచ్చాం. మనము ఈ గుణగణాన్ని నేర్చుకున్నాం, ఈ క్షమాపణ భావాన్ని మనం నేర్చుకున్నాం. చూడండి, పోయినసారి కూడా నేను మీతో చెప్పాను, మనము ఇతరులు మనకు విరోధంగా ఏదైనా పొరపాటు చేసినప్పుడు, లేకపోతే మాననటువంటి గాయము అంటే తీవ్రమైనటువంటి వేదనకు నేను గురి చేసినప్పుడు, వాళ్ళు తరువాత కాలంలో దాని కొరకు పశ్చాత్తాపడి నిన్ను క్షమించమని క్షమాపణ కోరుకున్నప్పుడు దాన్ని మనం క్షమిస్తాం యేసు బిడ్డలంగా. కానీ మనము క్షమించిన విషయాన్ని మనం ఎన్నడూ మర్చిపోం. వాళ్ళు మనకు విరోధంగా చేసినటువంటి ఆ గాయము మన మనస్సు లోపల జ్ఞాపకం ఉంటుంది. ఆ వ్యక్తిని చూసినప్పుడు ఆ జరిగినటువంటి పాత అనుభవం కొన్నిసార్లు మనకు జ్ఞాపకం వస్తుంది. కానీ నీవు యేసు యొక్క కుమారుడు అయితే, యేసు యొక్క కుమార్తె అయితే, ఆయన యొక్క రక్తంలో కడగబడితే నీకు జరిగేటువంటి ఒక వ్యత్యాసమైనటువంటి మార్పు ఏమిటంటే, ఆ యొక్క బాధకరమైనటువంటి ఆ తలంపు, నీకైనటువంటి ఆ గాయము, అది పవిత్రపరచబడుతుంది యేసు రక్తము ద్వారా.
నీవు దాన్ని ఎన్నటికీ మర్చిపోవు, నీ మెమరీలో అది ఎప్పుడూ జ్ఞాపకం ఉంటుంది. కానీ దాని ద్వారా అయినటువంటి గాయము నిన్ను బాధించదు. ఆ నింద ద్వారా, అవమానం ద్వారా, ఆ హింస ద్వారా అయినటువంటి గాయము నీ హృదయాన్ని బాధించదు. దానికి బదులుగా వాళ్ళు చెప్పినటువంటి క్షమాపణ నీకు గొప్ప సంతోషాన్ని కలిగిస్తుంది. అది పరలోకపు తండ్రి యొక్క కుమారులుగా, కుమార్తెలుగా ఉండడం. మన ప్రభు అయిన యేసు దానిని సిలువలో నెరవేర్చారు. ఆయన నిష్కారణంగా హింసించి, బాధించి, అవమానపరుస్తున్నారు కింద ఉన్నటువంటి కొంతమంది. నిజానికి వాళ్ళు ఎందుకు అలాగ చేస్తున్నారో వాళ్ళకే తెలియదు. వాళ్ళలో కొంతమంది అధికారానికి లోబడినటువంటి వారు, ఆ సైనికులుగా ఉన్నారు కాబట్టి, ఆ వృత్తిలో ఉన్నారు కాబట్టి అది చేస్తున్నారు. కానీ దానికంటే ముఖ్యంగా ఈ కుట్రకు వెనుక ఉండి ఈ కుట్రనంతా నడిపించి కొనసాగించినటువంటి వారు ఉన్నారు. ప్రధాన యాజకుడు, అధికారులు, శాస్త్రులు, ప్రజల యొక్క పెద్దలు, రాజకీయ నాయకులు. అక్కడ ఉన్నటువంటి అందరి వైపు యేసు చూచారు. వాళ్ళందరినీ ఆయన చూచుకున్నప్పుడు ఆయన కనబడింది ఏంటంటే, వీళ్ళందరూ నా స్వరూపంలో, నా పోలికలో చేయబడినటువంటి నా బిడ్డలు, నా జీవాత్మను వారిలో ఊదాను, వీరందరూ నా బిడ్డలు. కానీ వీరిలో కొంతమంది వారేమి చేస్తున్నారో వారికి తెలియకుండానే చేస్తున్నారు. పరలోకపు తండ్రితో చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేస్తున్నారో వీరికి తెలియదు, వీరిని క్షమించు. చూడండి, అంతేకాదు అంత బాధ భరిస్తూ కూడా ఆ క్షమాపణ మాట వచ్చిన తర్వాత కూడా ఆయన ప్రక్కనే ఇద్దరు నేరస్తులు కూడా వేలాడదీయబడ్డారు సిలువ మీద. చూడండి, సిలువ అనగానే ఈ దినాన నీకు నాకు ఒక పవిత్రమైనటువంటి చిహ్నంగా దాన్ని మనం గుర్తిస్తాం, దాన్ని మనం అపురూపంగా చూసుకుంటాం. సిలువ అనగానే దాన్ని మనం మెడలో ధరించుకుంటాం, లేకపోతే ఆ గుర్తును మన ఇండ్ల మీద పెట్టుకుంటాం, సమాధుల మీద పెట్టుకుంటాం, చర్చిల మీద పెట్టుకుంటాం, కొన్ని మాన్యుమెంట్స్లో మంచి గుర్తులలో దాన్ని పెట్టుకుంటాం. కానీ సిలువ అనేటువంటి ఆ గుర్తు, లేకపోతే ఆ వస్తువు, అది నీవు నేను ఎంచినంత పవిత్రమైన అపురూపమైనటువంటి గుర్తేమీ కాదు. రోమీలే ఈ సిలువ అనే దాన్ని కనుగొన్నారు. రోమీలకు వ్యతిరేకంగా ఎవరైనా నీచమైనటువంటి కుట్రను చేసినప్పుడు, సమాజంలో భయంకరమైనటువంటి నికృష్టమైనటువంటి నేరాన్ని జరిగించినప్పుడు, నిశ్చయంగా ఈ వ్యక్తి మరణ పాత్రుడు అనుకున్నప్పుడు, అలాంటి వాళ్ళు మామూలుగా చనిపోకూడదు, లేకపోతే ఏదో మన దేశంలో ఉన్నట్లుగా ఒక ఉరి శిక్షలాగా అది అంత సులువుగా ఉండకూడదు. ఉరి శిక్ష పడేటువంటి వ్యక్తికి ముందుగా చెప్తారు, నేను ఉరి శిక్ష విధించబోతున్నాను, నీ చివరి కోరిక ఏంటో తీర్చుకో. ఎంతో మానసికమైనటువంటి వేదన, ఒత్తిడిని భరిస్తూ ఉంటాడు. ఎంత భరించినప్పటికి కూడా అక్కడికి తీసుకొని వెళ్తారు. ఎక్కడో రహస్యమైనటువంటి స్థలంలో ఊరిని బిగిస్తారు. 1-2 నిమిషాల్లో ప్రాణం అయిపోతుంది. కానీ సిలువ అనేది అంత సులువైనది కాదు. సిలువ అనేటువంటి అంటే 2 కొయ్యలను అడ్డంగా కొట్టి దాన్ని తయారు చేసి, దానికి అవసరమైతే చీలలతో వాళ్ళని కొట్టి, లేదంటే వాళ్ళ నేరం యొక్క స్థాయిని బట్టి, లేకపోతే కాళ్ళు చేతులు తాళ్లతో కట్టివేసి దాని మీద నిలువబెట్టి
వారిని హింసించి బాధిస్తారు. మొత్తానికి అక్కడే వాళ్ళను పొడిచి దాంట్లోనే చంపేస్తారు. మొదటిగా వాళ్ళు వెంటనే చచ్చిపోకూడదు. కొన్ని గంటల పాటు ఆ యొక్క శిలువ శిక్షను, వేదనను భరిస్తూ వాళ్ళు తీవ్రంగా కష్టపడాలి శరీరంలో. ఆ తర్వాత వాళ్ళు చనిపోతారు. చనిపోయిన తర్వాత కాకులు, గద్దలు వచ్చి వాళ్ళ యొక్క శరీర అవయవాలను పీక్కు తింటూ ఉండాలి. ఇంత అవమానం జరిగిన తర్వాత తీసుకెళ్ళి నేరస్తుని పూడ్చిపెట్టేస్తారు. ఇది శిలువ యొక్క తీవ్రత. అలాంటి ఘోరమైనటువంటి, ఇంకా ఒక వ్యక్తిని బాధించడానికి, హింసించడానికి, మరణశిక్ష విధించడానికి ఇక చిట్ట చివరి శిక్ష ఏదైనా ఉందంటే అదే. దానిని మన ప్రభు అయిన యేసుకు విధించారు. ఆయన శిలువలో వేలాడుతూ ఉన్నాడు. ఆయన ప్రక్కనే ఇద్దరు నేరస్తులను కూడా శిలువలో కొట్టారు. చూడండి, ఆ లూకాసు వార్త 23వ అధ్యాయంలోనే మనము క్రిందకు వెళ్ళి 39వ వచనం నుండి నేను చదువుతాను. వేలాడవేయబడిన ఆ నేరస్తులలో ఒకడు ఆయనను దూషించుచు, నీవు క్రీస్తువు కదా, నిన్ను నీవు రక్షించుకొనుము, మమ్మను కూడా రక్షించమని చెప్పాను. అయితే రెండవ వాడు వానిని గద్దించి, నీవు అదే శిక్షావిధిలో ఉన్నావు కనుక దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే, మనము చేసిన వాటికి తగిన ఫలము పొందుచున్నాము కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు, నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకము చేసుకునమనెను. అందుకు ఆయన వానితో, నేడు నీవు నాతో కూడా పరదేశంలో ఉందువని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను నేను. చూడండి, ఇక్కడ ఇద్దరు నేరస్తులు వేలాడదీయబడ్డారు. వారిలో ఒకడు యేసును దూషిస్తున్నాడు. శిలువ మీద 7 మాటలు పలకబడుతూ ఉంటే శిలువ కింద కూడా కొన్ని దారుణమైనటువంటి మాటలు బయటకు వస్తున్నాయి. ఆయన చూచి తలలూపుతూ, హేళన చేస్తూ, గేలి చేస్తూ, వీడు దేవాలయాన్ని పడగొట్టి 3 దినాల్లో తిరిగి కడతానన్నాడు, ఈయన రక్షించుకోమని చూద్దాం, ఈయన శిలువ మీద నుంచి దిగొస్తే ఈయన దేవుని కుమారుడని నమ్ముతాం. ఏమండి, మన ప్రభు శిలువ మీద నుంచి దిగి రావడానికి ఆయన శిలువ ఎక్కింది. చూడండి, యేసు జీవితంలో ప్రతి ఘట్టాన్ని కూడా సైతానుడు వాడుకోవాలని ప్రయత్నం చేశాడు. ఇక్కడ యేసు యొక్క స్వీయాన్ని తాకాలని చూస్తున్నాడు. నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా. అదే నాకో నీకో ఆ శక్తి ఉంటే, చూడు నా శక్తిని నిరూపిస్తాను, దిగొచ్చుండవు. ఒక వ్యక్తి ఆ యొక్క శిలువ ఎక్కిన తర్వాత, యేసు మనుష్య పాపమును పరిహరించడానికి శిలువ ఎక్కిన తర్వాత దాన్ని దిగొస్తే ఆ పరిహార బలి అదంతా వ్యర్థమైపోతుంది. ఆ బలిని వ్యర్థము చేయడానికి సైతానుడు సవాలు విసురుతూ ఉన్నాడు. అంతేకాదు, ప్రక్కన వేలాడుతున్నటువంటి నేరస్తుడు కూడా ఆయన్ని దూషిస్తూ, నీవు క్రీస్తువు కదా, నీవు రక్షించుకో, మమ్మల్ని కూడా రక్షించు, నువ్వు వాళ్ళని వీళ్ళని రక్షించావంట కదా, వీళ్ళకి సహాయం చేసావంట కదా, అయితే అంత సహాయం చేసే గొప్పవాడివి నీకేమైంది ఇప్పుడు, నువ్వు రక్షించుకోలేవు. చూడండి, దేవాతి దేవుడు ఈ లోకాన్ని, లోకంలో ఉన్న సమస్తాన్ని సృజించినటువంటి దేవుడు ఆయన శిలువలో మానవ పాపము కోసం వేలాడుతూ ఉన్నాడు. ఆయన చేసినటువంటి ఒక నరుడు ఆయన ప్రక్కనే వేలాడుతూ ఆయన్ని హేళన చేస్తూ ఉంటే
ఎలా ఉంటుందండి? యేసు ఏమీ మాట్లాడలేదు, మౌనంగా వింటున్నాడు. అందరూ ఆయన స్వరూపంలో, ఆయన పోలికలో చేయబడినటువంటి వారే. ఆయన యొక్క సృష్టి. తన బిడ్డలే తనను అలాగ హింసిస్తూ ఉంటే, బాధిస్తూ ఉంటే ఆయన చూస్తూ మౌనంగా ఊరుకున్నాడు, ఏమీ మాట్లాడడం. కానీ ఇంకొక దొంగ, ఇతను కూడా మొదట కొన్ని ఏమైనా మాట్లాడాడేమో కానీ, అంటే ఒక సందర్భంలో వేలాడవేయబడినటువంటి ఆ నేరస్తులు ఇద్దరు కూడా ఆయన్ని హేళన చేసినట్లుగా రాయబడింది. కానీ ప్రభువు శిలువలో పలికినటువంటి ఈ మొదటి మాట ఈ దొంగలో ఏదో గొప్ప మార్పును తీసుకొచ్చింది. వాడు అంటున్నాడు, అయితే రెండవ వాడు వాడిని గద్దించి, నీవు అదే శిక్షా విధిలో ఉన్నావు గనుక దేవునికి భయపడవా? ఈయనెవరు అనుకుంటున్నావు? నీలాంటి నాలాంటి మనిషి అనుకుంటున్నావా? ఆయన దేవాది దేవుడు. వాడికి ఎంత గ్రహింపు వచ్చిందో చూడండి. దొంగే, ఎప్పుడు యేసు బోధన విన్నవాడు కూడా కాదు. ప్రక్కనే యేసు ప్రక్కనే శిలువలో వేలాడుతున్నాడు. ఆ ప్రేమమూర్తి యొక్క ప్రేమ మాట విన్నాడు. ఆ ప్రేమమూర్తిని తాకినటువంటి ఆ గాలి వాని మీద కూడా వచ్చింది. వాడి హృదయం కదిలించబడింది, వాడి గ్రహింపు తెరవబడింది. వాడిని గర్దిస్తున్నాడు, ఎరా ఏమనుకుంటున్నావు? ఆయన నీవు దేవునికి భయపడవా? మనకైతే ఇది న్యాయమే. మనమైతే దోషులము, దుర్మార్గులము, హత్యలు చేసిన వాళ్ళు, అనేకమైనటువంటి దుర్మార్గ కార్యములు చేసిన వాళ్ళు, మనకు ఇలాంటి శిక్ష న్యాయమే. కానీ ఈయన ఏ తప్పిదమును చేయలేదని చెప్పి ఆయనను చూచి, యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకున్నాడు. చూడండి, వాడు ఈ ప్రక్కనున్నటువంటి తన యొక్క స్నేహితుడిని గద్దించడమే కాదు, తన గ్రహింపు తెరవబడిన తర్వాత యేసు వైపు చూచి ఒక విజ్ఞాపనను చేశాడు, ఒక ప్రార్థనను చేశాడు. యేసు నీవు నీ రాజ్యములోనికి వచ్చినప్పుడు, అక్కడ రాజ్యములోనికి అన్న దగ్గర 2 అని చిన్న ఇంకేసి కింద ఫుట్ నోట్స్లో ఏమని రాస్తారంటే, కొన్ని ప్రాచీన ప్రతులలో నీ రాజ్యముతో వచ్చినప్పుడు అంటే యేసు నీకు ఒక రాజ్యం ఉంది, నీవు దేవుని కుమారుడువు, దేవుడువు, నీవు నీ రాజ్యముతో వచ్చేటప్పుడు నన్ను కూడా జ్ఞాపకం చేసుకో. మన ప్రభు అన్నాడు వెంటనే, అందుకైన వానితో నేడు నీవు నాతో కూడా పరదేశులో ఉందని నిశ్చయముగా నీతో చెప్పుచున్నాను. అబ్బాయి, ఎప్పుడో కాదయ్యా, ఇప్పుడే, ఈరోజే నేను తండ్రి దగ్గరికి వెళ్ళబోతున్నాను, పరదేశుకి వెళ్ళబోతున్నాను. నీవు కూడా ఈరోజే కన్ను మూస్తావు, నిన్ను కూడా నాతో తీసుకుని వెళ్తా. ఒకవేళ యేసు తన యొక్క కృంగిన స్థితిలో కూడా ఎంత ప్రోత్సాహాన్ని, ఉత్సాహాన్ని పొందాడు. ఒకవేళ యేసు అనుకుని ఉంటాడు, ఇదిగో నేను తీసుకొని వెళ్తా నా తండ్రి దగ్గరికి, తీసుకెళ్ళి నా తండ్రికి చూపిస్తా. ఇదిగో నాయనా, నేను శిలువలో వేలాడుతూ నేను కనినటువంటి నా కుమారుడు, ఇదిగో శిలువలో రక్షించబడినటువంటి పాపి, ఇదిగో ప్రథమ ఫలం తీసుకొని వచ్చాను అని చూపిస్తా. చూడండి, యేసు యొక్క మాటలలో ఎంత ప్రేమ ఉందో, ఎంత క్షమాగుణం ఉందో. అంతేకాదు, ఆయన యొక్క మాటలలో అంత ఆదరణ, అంత ధైర్యం. ఒక పాపిని రక్షించేటువంటి మాటలు, నిరుత్సాహంతో, నిరీక్షణ లేనటువంటి స్థితిలో ఉన్నటువంటి ఏ వ్యక్తికైనా ధైర్యాన్ని, ప్రోత్సాహాన్ని ఇవ్వగలిగినటువంటి మాటలు. ఆ దొంగ ఎంత ఆనందించుంటాడండి. నిజానికి ఆ మరణ శిక్షకు ముందు ఈ దొంగ నేను చచ్చిపోబోతున్నానని ఎంతో కృంగిపోయి ఉంటాడు. కానీ
ఇప్పుడైతే వాడికి ఒక గొప్ప ధైర్యం, ఇదిగో నేను నా రాజుతో కలిసి ఆయన రాజ్యంలోనికి వెళ్ళబోతున్నాను, ఎన్నడూ నిత్యము సంతోషంతో ఉండేటువంటి ఆ రాజ్యంలోనికి వెళ్ళబోతున్నాను. ఇంతకాలం అయితే నేను నరకానికి వెళ్ళిపోతాను అన్నటువంటి నమ్మిక ఉంది, కానీ ఇప్పుడైతే నేను పరలోకానికి వెళ్తాను. యేసు మాట ఆ దొంగను ధైర్యపరిచింది. చూడండి, ఇంత బాధలో ఉన్నటువంటి మన రక్షకుడు తన తల్లిని గూర్చినటువంటి గ్రహింపును కలిగి ఉండడాన్ని మనం చూస్తున్నాం. చూడండి, యోహాను సువార్త 19వ అధ్యాయము 26వ వచనం నుండి చూద్దాం. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచి ఉండుట చూచి, అమ్మా, ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పెను. తరువాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పెను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకుని. చూడండి, మన ప్రభువు ఆయన అంత బాధలో వేలాడుతూ ఉన్నప్పుడు కూడా తన తల్లిని కూర్చున్నటువంటి గ్రహింపు, ఆయన ఇంతకాలము తన తల్లిని మర్చిపోలేదు. ఎందుకంటే తల్లి యొక్క ప్రేమ ఏమిటో యేసు ఈ లోకంలో బాలుడుగా ఉన్నప్పటి నుండి తల్లి యొక్క ప్రేమను రుచి చూచాడు. తల్లి ఎంతో ప్రేమతో లాలన చేసి ఆమెకున్న దానిలోనే, తన యొక్క పేదరికంలోనే యేసును ఎంతో చక్కగా చూచుకుంది. ఆమె ప్రేమతో లాలన చేసి ముద్దు పెట్టుకొని పెంచినటువంటి ఆ యొక్క తన కుమారుడు, తన ముద్దుల కుమారుడు, దుష్టుడు తన చెంప మీద కొట్టినటువంటి ఆ దెబ్బకు ఆ దవడ వాసిపోతే, దుష్టుడు తన యొక్క ఈపు మీద కొట్టినటువంటి ఆ కొరడా దెబ్బలకు శరీరం అంతా పచ్చి పుండై కుమారుని యొక్క దేహం నుండి కారడానికి రక్తము కూడా శరీరంలో లేకపోతే నిస్సహాయకురాలుగా తల్లి అక్కడ శిలువ ముందు నిలబడి రోదన చేస్తూ, తాను ప్రేమించినటువంటి తనతో ఉన్నటువంటి శిష్యులందరూ పారిపోయారు. అక్కడ ఎవరు ఉండడానికి ధైర్యం చేయలేదు. కారణం ఏంటో తెలుసా? ఒకవేళ వాళ్ళు ఎవరైనా అక్కడ దొరికితే వాళ్ళను కూడా పట్టుకొని సిలువ వేస్తారేమోనన్నటువంటి భయముతో వాళ్ళు చాలామంది అందరూ పారిపోయారు. అయితే యోహాను మాత్రం ఎలాగో ధైర్యంగా వచ్చి అక్కడ నిలబడ్డాడు. సిలువ ఎదుట అక్కడ నిలబడి ఆ సిలువలో జరుగుతున్నటువంటి ఆ విషయాలన్నిటినీ చూస్తూ ఉన్నాడు. సాలమనయ్య గారు చెప్పేవాడు, సిలువలో ఒక్కొక్క మాట పలకడానికి కూడా మన రక్షకునికి శక్తి లేకపోయినప్పుడు, ఆ చీరల బిగుతు మీద ఆ శరీరం ఎలాగా ఆ కొయ్య మీద వేలాడుతూ ఉన్నప్పుడు ఒక్క మాట మాట్లాడడానికి గుండెల నిండా ఊపిరి గట్టిగా బిగబెట్టుకొని అంత శరీరంలో ఉన్నటువంటి శక్తిని అంతా కూడగట్టుకొని అలాగ దేహాన్ని పైకి లాక్కొని ఒక మాట మాట్లాడేవాడు. చూడండి, మనము ఒక పూట ఉపవాసం ఉండి కొన్ని గంటలు ప్రభు సన్నిధిలో నిలకడగా కూర్చొని ఇలాగ మంచి ఒక షెడ్ కింద ఫ్యాన్ కింద కూర్చొని వినడానికి కష్టంగా అనిపిస్తుంది. ఈ చిన్న ఫ్యాన్ గాలికి కొంచెం ఆ వేడి గాలి తగులుతుంటే అయ్యో అని మాడిపోతున్నామనేటువంటి బాధతో ఉన్నాం. కానీ మన రక్షకుడు ఉదయము 9 గంటలకు శిలువ మీద ఎక్కి ఆ 3 గంటల వరకు, అంటే
దరిదాపులుగా 6 గంటల సమయం శిలువ మీద ఆ మేకుల బిగుతు మీద ఆయన శరీరం వేలాడుతూ ఉంది. 6 గంటల్లో రక్షకుడు 7 మాటలు మాట్లాడాడు. ఒక్కొక్క మాట మాట్లాడడానికి ఎంతో సమయం కావాల్సి వచ్చింది, ఎంతో ఓపికను కూడగట్టుకోవాల్సి వచ్చింది, ఎంతో శక్తిని కూడగట్టుకోవాల్సి వచ్చింది. కింద ఎంతో హేళన జరుగుతుంది, ఎంతో అవమానం జరుగుతుంది. సారికి పొడుస్తున్నారు, మాటల ద్వారా పొడుస్తున్నారు, వేధిస్తున్నారు. వాళ్ళ మాటలకు ఏమీ స్పందించడం లేదు. ఆయనలో నుంచి కోపం కొంచెం కూడా రావడం లేదు. చూడండి, ఇక్కడ యేసు మనందరికీ కూడా ఒక గొప్ప పాఠాన్ని నేర్పాలనుకున్నారు. అదేమిటంటే, మన తల్లిదండ్రుల విషయమై మనము జాగ్రత్త వహించాలి. వాళ్ళ రక్షణ విషయం, వాళ్ళ పోషణ విషయం, వాళ్ళ కాపుదల విషయం. ఈ దినాల్లో ఎంతమంది బిడ్డలు కని పెంచి పోషించినటువంటి తల్లిదండ్రులంటే విలువ లేకుండా, వాళ్ళకు కొంచెం ఆహారం పెట్టడానికి కూడా కష్టపడుతూ, గొణుగుతూ, సణుగుతూ, ఊర్లో ఒక తండ్రి వాళ్ళ ముసలి తల్లిదండ్రులని ఇంట్లో పెట్టుకొని చూసుకుంటున్నాడు. ఎంతో అసహించుకునేవాడంట, ఎంతో కష్టపడేవాడంట వాళ్ళకు కొంచెం ముద్ద పెట్టడానికి. వీళ్ళకేమో మంచి వస్తువులతో కూడినటువంటి గదులు, వాళ్ళకేమో వరండాలో ఏదో ఒక మూలన సరైనటువంటి గాలి కూడా తగలనటువంటి స్థలంలో, మురికిగా అశుభ్రంగా ఉన్నటువంటి స్థలంలో వాళ్ళని పెట్టేసేవాళ్ళు. సరైన భోజనం కూడా పెట్టడానికి ఆ తండ్రికి ఎందుకో హృదయం లేదు. 2 సత్తుపళ్ళాలు పెట్టి వాటిలో ఏదో కొద్దిగా భోజనం వేసేవాళ్ళంట. ఒకరోజు వాళ్ళ కొడుకు అంటున్నాడంట, నాయనా ఈ సత్తుపళ్ళాలు జాగ్రత్త, ఎక్కడైనా పడేస్తావేమో, వాటి పని అయిపోయిందని వాటిని జాగ్రత్తగా దాచిపెట్టాలి నాయనా మనం అన్నాడు. ఎందుకురా సత్తుపళ్ళాలు మనకంటే, నాయన రేపు నువ్వు అమ్మ ముసలోళ్ళు అయితే నేను మీ కొడుకునే పెట్టాలి కదా, జాగ్రత్త. నీవు ఏది విత్తుతావో అదే కోస్తావు. మన ప్రభు అయిన యేసు చూడండి, ఆయన సిలువలో అంత బాధపరుస్తూ కూడా తన యొక్క బాధ్యతను నెరవేరుస్తున్నాడు. తన తల్లిని విషయమైనటువంటి అక్కరను కలిగి ఉన్నాడు. ఆమెను చూచినప్పుడు, ఆ ప్రేమమూర్తి అయినటువంటి ఆ తల్లిని చూచినప్పుడు యేసు యొక్క హృదయం ఎంతో వేదనతో కృంగిపోయిందో. కానీ ధైర్యాన్ని అంతా కూడగట్టుకొని అదిగో అందరూ శిష్యులందరూ పారిపోయారు. కానీ ఒక శిష్యుడు యేసు వైపు చూస్తూ అక్కడ నిలబడ్డాడు. మరి అలాంటి కష్టంలో కూడా నిలబడగలిగినటువంటి శిష్యునికి ఏదైనా ఒక బాధ్యత ఇవ్వగలం? పారిపోయిన వాళ్ళందరికీ బాధ్యత ఇవ్వగలమా? చూడండి, యేసు అక్కడ నిలబడినటువంటి ఆ శిష్యుని చూపించి అమ్మా ఇదిగో నీ కుమారుడు. ఆ కుమారుని పేరు పెట్టి పిలిచేటువంటి ఓపిక కూడా లేదు, యోహాను అని పిలిచేటువంటి శక్తి కూడా లేక, ఇదిగో నీ తల్లి అప్పగించేశారు. దీన్ని బట్టి యేసు మనకు నేర్పిస్తున్నటువంటి విషయం ఏమిటంటే, మన తల్లిదండ్రులను సన్మానించాలి అన్నటువంటి ఆజ్ఞను పాటించడమే కాదు, వాళ్ళ విషయమై మనం జాగ్రత్తను వహించాలి. ప్రియులారా, ఏదో అన్యాయం జరిగిపోయింది, ఏదో మన ప్రభువుకి తీరని అన్యాయం జరిగిపోయిందని మనం ఏదో విచారాన్ని వ్యక్తం చేయడానికి ఇక్కడికి వచ్చి కూర్చోలేదు. మన ప్రభువు ఏది చేసి చూపించాడో దానిని నేర్చుకోవడానికి, ఆ ప్రేమ గుణగణాలను మనం నేర్చుకొని ఆయన బాటలో నడవడానికి ఇక్కడికి వచ్చి కూర్చున్నాం. కాబట్టి
స్వరూపమైనను సొగసైనను లేనటువంటి మన ప్రభు వైపు చూద్దాం. ఆయన శిలువలో చేసినటువంటి త్యాగాన్ని చూద్దాం. ఇప్పుడు మనం విన్నటువంటి 3 మాటల యొక్క వెలుగులో కొంత సమయం ప్రార్థనలో గడుపుదాం, ప్రభుతో చెప్దాం. యేసు ప్రభువా, మీలో ఉన్నటువంటి ఆ క్షమా గుణాన్ని మాకు నేర్పించి నేను నేర్చుకోవాలి ప్రభువా. దయచేసి అందరూ మోకరించండి. ఇది మన సమయాన్ని వ్యర్థం చేయడానికి ఇక్కడికి రాలేదు. యేసు వైపు చూడండి. ఆయన శిలువలో వేలాడడం గమనించండి. ఎర్రని ఎండలో భూమికి ఆకాశానికి మధ్యలో ఆ 2 కొయ్యల మీద 3 మేకుల యొక్క బిగుతు మీద 33.5 సంవత్సరాల దేహము వేలాడుతూ ఉంది. ఆయన శరీరంలో ఒక్క స్థలము కూడా గాయము లేనటువంటి ఒక్క స్థలము కూడా నీకు నాకు కనబడదు. రక్తసిక్తమైనటువంటి ఆయన యొక్క దేహం. అంత వేదనలో కూడా ప్రభు చెప్తున్నాడు, తండ్రి వీరేమి చేయుచున్నారో వీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. కొద్ది నిమిషాలు ప్రార్థనలో గడుపుదాం. ప్రార్థన చేయండి. చేయండి, ప్రార్థన చేయండి. మనం పరిశీలించుకుని ప్రభా, ప్రేమహీనుని ఇతరులు క్షమించలేని మనసు కలిగినటువంటి వాడు నేను విశ్వాసాన్ని చెప్పుకుంటున్నాను. కానీ ప్రభా, ఆ క్షమాగుణాన్ని అలవర్చుకోలేకపోయాను. ప్రభా, నన్ను క్షమించినది ప్రభు సన్నిధిలో వేడుకున్నాను. నీ దాసుని మరుగుపరిచి నేను మాట్లాడినది అనుకున్నాను. ప్రభా, నాయన ఏదో వినటం కాదు, కానీ మేము కూడా అలాగే నాయన మా పొరుగు వారిని ప్రేమించేవారుగా క్షమించేటువంటి వారుగా చేయాలి. ప్రేమల తండ్రి, పరిశుద్ధులను ప్రభా, నీ మహాకృపను బట్టి నీ దయను బట్టి నీవు శిలువ ధ్యానాలు ధ్యానించుకునే భాగ్యం ఇచ్చారు. నీ స్తోత్రాలు ప్రభా. తండ్రి నాయన, ఏదో శిలువలో ప్రభు 7 మాటలు పలికాడని చెప్పడం కాదు, కానీ మేము కూడా ప్రభా అలాగా క్షమించేటువంటి వారుగా, అలాగా తండ్రి నాయన మీరు ఇచ్చేటువంటి రక్షణ పొందేటువంటి వారుగా, అలాగా తండ్రి ఆదరణ, ఆ తల్లికి ఎలాంటి ఆదరణ చూపే ప్రభా మేము ఆదరణ పొందేటువంటి వారుగా, తండ్రి నాయన విడువబడినప్పుడు ప్రభా మేము ఎలాగ ధైర్యం ఉండాలో అన్నీ నాయన మేము అలవర్చుకునేవారుగా చేయి. మీ యొక్క ఆత్మతో నింపుమని యేసునామమున వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. సిలువ భారము భరింపలేని భారమైన మోసితివి ప్రభు, పలుమార్లు వరిగి లేచి గిరికి సాగితివి ప్రభు. సిలువ భారము దుర్భాషలల్ల పలుకుచుండ మౌనివైతివా, కొరడాలు నీరు